హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం వుల్ఫ్ మ్యాన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే Zee5లో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక హైకర్ ఓరెగాన్లోని ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ తప్పిపోతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అతనికి యానిమల్స్కి వచ్చే హిల్ ఫీవర్ వచ్చిందని అనుకుంటారు. వాళ్ళందరూ ఆ వ్యాధిని ఫేస్ ఆఫ్ వుల్ఫ్ అని పిలుస్తారు. కట్ చేస్తే గ్రేడీ తన కొడుకు బ్లేక్తో హంటింగ్కి వెళ్తాడు. అప్పుడు వాళ్ళకి ఒక జింక కనిపిస్తుంది. ఇద్దరూ దాన్ని షూట్ చేయాలని చూస్తారు, కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రేడీ వెనక్కి తిరిగి చూస్తే బ్లేక్ అక్కడ ఉండడు. ఈలోపే వీడెక్కడికి వెళ్ళాడరా అనుకుని గ్రేడీ కొంచెం భయపడతాడు. బ్లేక్ ఆ జింకని వేటాడడం కోసం సరైన స్పాట్ని వెతుక్కుంటూ ఉంటాడు. బ్లేక్ ఆ జింకని వెతుకుతున్నప్పుడు అతనికి జింక కాదు కానీ ఏదో ఒక విచిత్రమైన మనిషి రూపం దూరంలో కనిపిస్తుంది. దాన్ని చూడగానే బ్లేక్కి కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ దానికోసం చెక్ చేస్తే ఆ జీవి అక్కడ కనిపించదు. ఇక అక్కడి నుంచి చిన్నగా వెనక్కి వస్తుంటే ఆ విచిత్రమైన జీవి యొక్క అరుపులు తనకి దగ్గర అవుతున్నట్లు బ్లేక్కి వినిపిస్తూ బాగా భయపడిపోతుంటాడు. వెంటనే గ్రేడీ అక్కడికి వచ్చి తన కొడుకుని తీసుకుని పక్కనే ఉన్న హంటింగ్ బ్లైండ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ వుల్ఫ్ మ్యాన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి హంటింగ్ బ్లైండ్ ల్యాడర్ని ఎక్కుతుంటాడు. లోపల ఉన్న గ్రేడీ వుల్ఫ్ మ్యాన్ పైకి రాగానే షూట్ చేయడానికి గన్తో రెడీగా ఉంటాడు. కానీ ఆ వుల్ఫ్ మ్యాన్కి ఈలోగా జింక కనిపించడంతో వెళ్ళి దాన్ని చంపేస్తాడు. అసలు ఏం జరిగిందో చూద్దామని గ్రేడీ చూడగా జింక చనిపోయి ఉంటుంది. ఆ సమయంలో వుల్ఫ్ మ్యాన్ అటు పక్క నుంచి వెళ్తుండడంతో గ్రేడీ షూట్ చేస్తాడు, కానీ అది మిస్ఫైర్ అవుతుంది. అసలు మన మీద అటాక్ చేయడానికి వచ్చింది ఏంటని బ్లేక్ గ్రేడీని అడుగుతాడు. అప్పుడు గ్రేడీ బ్లేక్కి అదొక బేర్ అని అబద్ధం చెప్తాడు. ఆ రోజు రాత్రి గ్రేడీ తన ఫ్రెండ్ అయిన డాన్ని రేడియోలో కాంటాక్ట్ అయ్యి అడవిలో ఆ వుల్ఫ్ మ్యాన్ని చూశాను, మనం దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి, లేకపోతే మన పిల్లలకి ఆ వుల్ఫ్ మ్యాన్ వల్ల ప్రమాదం రావచ్చని అంటాడు. ఆ సమయంలో గ్రేడీ మాట్లాడే మాటలన్నీ బ్లేక్ వింటాడు. అంటే హంటింగ్లో మాకు కనిపించింది బేర్ కాదు, అదొక వుల్ఫ్ మ్యాన్ అని బ్లేక్కి అర్థమవుతుంది. కట్ చేస్తే 30 years గడిచిపోతాయి. ప్రస్తుతం బ్లేక్ చార్లెట్ అనే ఆమెని పెళ్లి చేసుకుని సిటీలో నివసిస్తుంటాడు. వీళ్ళకి జింజర్ అనే కూతురు కూడా ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు బ్లేక్కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో గ్రేడీ ఇంటి కీస్ కూడా ఉంటాయి. గ్రేడీ కొన్ని సంవత్సరాలుగా కనిపించకపోవడంతో అతను చనిపోయాడని డిక్లేర్ చేస్తూ స్టేట్ ఆఫ్ ఓరెగాన్ ఆ లెటర్ని పంపిస్తుంది. గ్రేడీ డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తుండడంతో ఇక బ్లేక్ అతనితో ఉండలేక ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన ఫాదర్ని వదిలేసి సిటీకి వచ్చేస్తాడు. ఎంత లేదన్నా చనిపోయింది తన ఫాదర్ కదా, సో బ్లేక్కి కొంచెం బాధేస్తుంది. తన ఫాదర్తో ఇంకొంచెం ఎక్కువ సమయం గడిపి ఉంటే బాగుండేదని అనుకుంటాడు. కట్ చేస్తే బ్లేక్ చార్లెట్ని కలిసి మనం మా ఫాదర్ ఉండే ఊరికి వెళ్దాం, అక్కడే మనం సమ్మర్ అంతా గడిపేసి ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొద్దాం, కొంతకాలం మనం దగ్గరగా గడిపినట్లు కూడా ఉంటుంది కదా అని అంటాడు. ఇక బ్లేక్ తన ఫ్యామిలీతో ఓరెగాన్కి వెళ్తాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు 2గా డివైడ్ అయి ఉంటుంది. ఏ రూట్లో వెళ్తే తన ఫాదర్ ఇంటికి చేరుకుంటాడో బ్లేక్కి అర్థం కాదు. సో బండి అక్కడ ఆపేసి సెల్ ఫోన్లో మ్యాప్స్ చూద్దామనుకుంటాడు, కానీ సెల్కి సిగ్నల్ ఉండదు. అదే సమయంలో పక్కనే ఉన్న హంటర్ బ్లైండ్లో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఇక ఆ వ్యక్తి హంటర్ బ్లైండ్ నుండి కారు దగ్గరికి వస్తాడు. బ్లేక్ అతనితో నేను గ్రేడీ కొడుకుని, అతని ఇంటికి ఎలా వెళ్లాలో దారి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, చెప్తారా అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, బ్లేక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన డెరిక్. డెరిక్ బ్లేక్ని గుర్తుపట్టి మీ ఇంటికి వెళ్లే రూట్ ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది కూడా నివసించట్లేదు, నేనే మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి కారు ఎక్కుతాడు. ఇక అందరూ వెళ్తుండగా సడన్గా రోడ్డు మీద ఎవరో నిలబడినట్టు కనిపిస్తుంది. అయితే అక్కడ నిలబడింది ఎవరో కాదు, అది వుల్ఫ్ మ్యాన్. దాన్ని చూసిన బ్లేక్ ఒక్కసారిగా భయపడిపోయి వ్యాన్ని పక్కకు తిప్పుతాడు. ఇక వ్యాన్ చిన్న లోయ లాంటి ప్లేస్లోకి వెళ్ళి క్రాష్ అయ్యి చెట్ల మీద ఇరుక్కుపోతుంది. లక్కీగా ఎవరికీ పెద్ద గాయాలు కానీ ప్రాణం పోవడం కానీ జరగదు. డెరిక్ వ్యాన్ నుంచి బయటకు రావాలని డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ తను కింద పడిపోతాడు. బ్లేక్ చార్లెట్ అండ్ జింజర్ని డోర్ నుండి వ్యాన్ పైకి ఎక్కమని చెప్పడంతో వాళ్ళు వ్యాన్ పైకి ఎక్కేస్తారు. కానీ ఈలోగా డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వుల్ఫ్ మ్యాన్ వస్తుంటాడు. వుల్ఫ్ మ్యాన్ని మిర్రర్లో చూసిన బ్లేక్ డోర్ని వేసేస్తాడు, కానీ అది అద్దాన్ని పగలగొట్టడంతో బ్లేక్ చేతికి గాయం అవుతుంది. ఆ తర్వాత వుల్ఫ్ మ్యాన్ డెరిక్ని లాక్కెళ్ళిపోతాడు. అదే కరెక్ట్ టైం అని బ్లేక్ తన ఫ్యామిలీతో అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అలా వెళ్తున్న వాళ్ళకి గ్రేడీ హౌస్ కనిపిస్తుంది. హౌస్ కనిపించిందని సంతోషపడే లోపే వెంటనే వెనుక నుంచి ఆ వుల్ఫ్ మ్యాన్ వీళ్ళని వేటాడడానికి వస్తుంటాడు. ఇక వీళ్ళు భయంతో పరిగెత్తుకుంటూ హౌస్ దగ్గరికి వెళ్తారు. బ్లేక్ వెంటనే డోర్ని ఓపెన్ చేసి ఆ వుల్ఫ్ మ్యాన్ వీళ్ళ మీద అటాక్ చేసే లోపే ఫ్యామిలీతో లోపలికి వెళ్ళిపోతాడు. బట్ ఆ వుల్ఫ్ మ్యాన్ మాత్రం డోర్ని పగలగొట్టాలని చాలా గట్టిగా డోర్ని కొడుతూ ఉంటాడు. డోర్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం బ్లేక్ డోర్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. కాసేపు అయిన తర్వాత ఇక వుల్ఫ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే బ్లేక్ బేస్మెంట్లో ఉన్న జనరేటర్ని ఆన్ చేయడంతో లైట్స్ ఆన్ అవుతాయి. జింజర్ బాగా భయపడిపోయి మనం ఇంటికి వెళ్ళిపోదామని అడుగుద్ది. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైన పని, మనం ఉదయం వరకు ఎదురు చూసి ఉదయాన్నే వెళ్ళిపోదామని బ్లేక్ తన కూతురికి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో చార్లెట్ బ్లేక్ని అసలు మనల్ని అటాక్ చేసింది ఏంటని అడుగుతుంది. దానికి బ్లేక్ అదేంటో నాకు కూడా కరెక్ట్గా తెలీదు, కానీ అది 2 కాళ్ళ మీద మనిషిలాగా నిలబడిందని చెప్తాడు. డోర్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం బ్లేక్ కబోర్డ్ని డోర్కి అడ్డంగా పెడతాడు. ఆ తర్వాత బేస్మెంట్లో ఉన్న తన ఫాదర్ రేడియోని తీసుకుని సహాయం కోసం దాంట్లో ట్రై చేస్తుంటాడు, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అదే సమయంలో బ్లేక్కి ఆ పక్కనే ఉన్న డోర్ నుంచి ఏదో స్మెల్ వస్తుంటుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మాంసం వేలాడదీసి ఉంటుంది. బ్లేక్ ఒక పీస్ తీసుకుని తింటాడు, కానీ దానివల్ల తన జా దెబ్బతిని ఒక పన్ను కూడా ఊడిపోతుంది. చార్లెట్కి కొంచెం భయం వేసి వెంటనే కొంచెం కాటన్ ఇస్తుంది. ఆ తర్వాత చేతికి ఉన్న గాయాన్ని చూస్తే అది బాగా కోసుకుని పోయి ఉంటుంది. బ్లేక్ చార్లెట్తో అద్దం ముక్క బాగా కోసుకుందని చెప్తాడు. అప్పుడు చార్లెట్ ఇది అద్దం ముక్క కోసుకున్నట్టుగా లేదు అని ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి కట్టు కడుతుంది. కట్ చేస్తే వుల్ఫ్మ్యాన్ తలుపు తోసుకుని లోపలికి రాకుండా ఉండడం కోసం బ్లేక్ కబోర్డ్ దగ్గర మరొక చెక్కని పెట్టి దాన్ని బిగిస్తుంటాడు. కానీ బ్లేక్ సుత్తిని కూడా సరిగా పట్టుకోలేక తన చేతి వేలని కొట్టేసుకుంటాడు. బ్లేక్కి బాగా స్వెట్ వస్తుండడంతో తను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాడు. కానీ అదే సమయంలో చాలా పెద్ద శబ్దం అదే పనిగా వినిపిస్తుండడంతో వుల్ఫ్మ్యాన్ ఏమైనా పైకి వచ్చాడా అని డౌట్ వచ్చి బ్లేక్ అప్స్టేర్స్కి వెళ్తాడు. అక్కడున్న వార్డ్రోబ్లో నుండి సౌండ్ వస్తుండడంతో బ్లేక్ వార్డ్రోబ్ని ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అక్కడున్నది స్పైడర్. దాని కాళ్ళు చేస్తున్న శబ్దం బ్లేక్కి చాలా పెద్దగా వినిపిస్తుంటుంది. యాక్చువల్గా ఆ సౌండ్ నార్మల్ పర్సన్స్కి అసలు వినిపించదు, కానీ బ్లేక్కి దాని సౌండ్ అంత హెవీగా వినిపించడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి కాసేపు తన తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. కట్ చేస్తే బ్లేక్ నార్మల్గా అయిపోయి తన ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. అయితే కిందకి వచ్చిన బ్లేక్కి ఇంటి బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇక బ్లేక్ గాలిలో వాసన పీలుస్తూ బయట ఎవరున్నారని అబ్జర్వ్ చేస్తుంటాడు. అప్పుడే వుల్ఫ్మ్యాన్ ఒక కిటికీ దగ్గర నుంచి వెళ్ళడం కనిపిస్తుంది. చార్లెట్కి తన హస్బెండ్ బిహేవియర్ ఎందుకో అబ్నార్మల్గా అనిపిస్తుంది. బ్లేక్ ఒక తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వుల్ఫ్మ్యాన్ తలుపుకున్న పెట్టు డోర్ నుంచి బ్లేక్ కాల్ని పట్టుకుని బయటికి లాగాలని చూస్తాడు. కానీ చార్లెట్ వెంటనే సుత్తిని తీసుకుని ఆ వుల్ఫ్మ్యాన్ని బాగా కొట్టడంతో అతను బ్లేక్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల బ్లేక్ చాలా భయపడిపోయి అన్కాన్షియస్గా పడిపోతాడు. కట్ చేస్తే కాసేపటి తర్వాత బ్లేక్కి మెలకువ వస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా తన కూతురు కానీ వైఫ్ కానీ కనిపించరు. బేస్మెంట్ నుంచి ఏదో వాయిస్ వినిపిస్తుండడంతో బ్లేక్ అక్కడికి వెళ్తాడు. బేస్మెంట్లో జింజర్ నిద్రపోతూ ఉంటుంది. చార్లెట్ రేడియోలో వాళ్ళ సిచ్యువేషన్ గురించి చెప్తూ నా హస్బెండ్ వుల్ఫ్మ్యాన్ వల్ల ఇన్ఫెక్ట్ అయినట్టున్నాడు, మేము చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం, ఎవరైనా ఉంటే సహాయం చేయండి అని అడుగుతుంటుంది. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఫ్రస్ట్రేషన్తో ఆ మైక్ని విసిరి కొడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే బ్లేక్ చీకట్లో నిలబడి చార్లెట్ దగ్గరికి వస్తుంటాడు. బ్లేక్ ఏదో మాట్లాడాలని చూస్తుంటాడు, కానీ అతనికి మాటలు రావు. అండ్ అప్పటికే అతని మొహమంతా కూడా పూర్తిగా మారిపోయి ఉంటుంది. అతని సిచ్యువేషన్ని చూసిన చార్లెట్ అతన్ని తీసుకుని వెళ్ళి పడుకోబెడుతుంది. ఆ టైంలో బ్లేక్ తన హెయిర్ని పట్టుకుంటే హెయిర్ అంతా ఊడిపోవడం మొదలవుతుంది. బ్లేక్ ఏదో చెప్పాలని చూస్తున్నాడు కదా, సో పెన్ అండ్ పేపర్ ఇస్తే రాస్తాడేమో అని చార్లెట్ పెన్ అండ్ పేపర్ ఇస్తుంది. చార్లెట్ రాయడానికి కూడా బాగా కష్టపడతాడు, బట్ ఫైనల్గా పేపర్ మీద డయ్యింగ్ అని రాస్తాడు. అది చూసిన చార్లెట్ నీకు జస్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే అయింది, నీకేం అవదు, మనం దీన్ని సరిచేయొచ్చని బ్లేక్తో ప్రేమగా మాట్లాడుతుంటుంది. కానీ బ్లేక్కి మాత్రం చార్లెట్ మాటలు అసలు ఏం అర్థం కావు. బ్లేక్ విజన్ కూడా వుల్ఫ్ విజన్ లాగా మారిపోయి ఉంటుంది. బ్లేక్ కూడా ఏదో మాట్లాడుతుంటాడు, కానీ అది చార్లెస్కి అర్థం అవ్వదు. ఆ టైంలో జింజర్ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నతో కాసేపు ప్రేమగా మాట్లాడి వెళ్తుంది. జింజర్ని వేరే రూమ్లోకి పంపించిన తర్వాత చార్లెట్ బ్లేక్ యొక్క కట్టుని విప్పి చూస్తే ఆ గాయం మరీ వరస్ట్ కండిషన్లో ఉంటుంది. బ్లేక్ సడన్గా ఒక జంతువులాగా మారి తన చేతిని గీరుకుంటూ ఆ గాయాన్ని తినడం మొదలు పెడతాడు. తను ఎంతలా ఆ గాయాన్ని కొరుకుతుంటాడో అంతలా తన పళ్ళు కూడా ఊడిపోతుంటాయి. బ్లేక్ని అలా చూసిన చార్లెట్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోద్ది. కానీ కొంచెం సేపటికే బ్లేక్ కాన్షియస్లోకి వస్తాడు. చార్లెట్కి అసలు ఏం చేయాలో ఏం అర్థం కాక సైలెంట్ అయిపోద్ది. కట్ చేస్తే చార్లెట్కి కొంచెం దూరంలో గ్రేడీ కారు కనిపిస్తుంది. ఆ కార్ ద్వారా ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళొచ్చని చార్లెట్కి ఐడియా వచ్చి బేస్మెంట్లోకి వెళ్ళి కార్ కీస్ని ఒక బ్యాటరీని తీసుకుంటుంది. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి ఒక కత్తిని తీసుకుని తన ఫ్యామిలీతో ఇంటి బయటకు వస్తుంది. ఇక వాళ్ళు ఫాస్ట్గా కార్ దగ్గరికి చేరుకుంటారు. చార్లెట్ బ్యాటరీని ఇంజన్కి కనెక్ట్ చేసి కార్ని స్టార్ట్ చేయాలని చూస్తుంది. ఫస్ట్ కార్ స్టార్ట్ అవ్వదు. ఈలోపు ఎక్కడ వుల్ఫ్మ్యాన్ అటాక్ చేస్తాడేమో అని అందరూ టెన్షన్ పడుతుంటారు. కానీ ఫైనల్గా కార్ స్టార్ట్ అవడంతో ఇక చార్లెట్ వెంటనే బ్యాటరీని తీసేసి కార్లో వెళ్ళిపోవాలని చూస్తుండగా వెంటనే వుల్ఫ్మ్యాన్ అటాక్ చేస్తాడు. వుల్ఫ్మ్యాన్ కార్ యొక్క గేర్ లెవెల్ని పీకేస్తాడు. ఇక వాళ్ళందరికీ భయం వేసి వెంటనే అక్కడి నుంచి గ్రీన్ హౌస్ మీదకి వెళ్తారు. కానీ ఆ వుల్ఫ్మ్యాన్ ఆ గ్రీన్ హౌస్లో కూడా వస్తాడు. ఈ గ్రీన్ హౌస్ టాప్ చాలా థిన్గా ఉంటుంది.
సో వుల్ఫ్మెన్ దాన్ని డ్యామేజ్ చేయడంతో జింజర్కి భయం వేసి వాళ్ళ అమ్మ వైపు వెళ్ళబోతుంటుంది. కానీ ఆ టైంలో జింజర్ పైనుంచి కింద పడపోతుంటే బ్లేక్ అండ్ చార్లెట్ జింజర్ని రక్షిస్తారు. బ్లేక్ చార్లెట్తో మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను దాన్ని దారి మళ్లిస్తానని సైగతో చెప్పి అక్కడి నుంచి ఫారెస్ట్లోకి పరిగెత్తుతాడు. ఇక వెంటనే ఆ వుల్ఫ్మెన్ బ్లేక్ వెంట పడతాడు. ఆ సమయంలో చార్లెట్ జింజర్ని తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళకి దూరంగా ఉన్న చెట్లలో నుంచి బ్లేక్ అండ్ వుల్ఫ్మెన్ ఇద్దరూ పోరాడుకునే శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు జింజర్ చార్లెట్తో నువ్వు నాన్నని అనవసరంగా బయట ప్రమాదంలో వదిలేశావని గోల చేస్తుంటుంది. దానికి చార్లెట్ మీ నాన్న నిన్ను కాపాడడానికే ఈ పని చేశాడని చెప్తుంది. కట్ చేస్తే కాసేపటి తర్వాత డోర్ బయట నుంచి శబ్దం వస్తుండడంతో చార్లెట్ కిటికీ నుండి చూస్తుంది. తీరా చూస్తే బ్లేక్ అక్కడికి వచ్చి ఉంటాడు. చార్లెట్ డోర్ని ఓపెన్ చేయడంతో బ్లేక్ సైలెంట్గా లోపలికి వచ్చి పక్కన కూర్చుంటాడు. అప్పటికే బ్లేక్ శరీరం చాలా వరకు వుల్ఫ్ లాగా మారిపోయి ఉంటుంది. జింజర్ భయంగానే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతుంటుంది. తను ఏం మాట్లాడుతుందో బ్లేక్కి అర్థం కాకపోయినా తన బిహేవియర్ వల్ల ఆమె ప్రేమ బ్లేక్కి అర్థమవుతుంటుంది. ఆ టైంలో బ్లేక్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. జింజర్కి భయం వేసి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. తన వామిటింగ్లో హ్యూమన్ ఫింగర్ ఉండడంతో బ్లేక్ కాస్త షాక్ అవుతాడు. ఇక వెంటనే బ్లేక్ కొంచెం కంట్రోల్ తప్పి చార్లెస్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ చార్లెట్ బ్లేక్కి భయపడకుండా తన కళ్ళలోకి అలాగే చూస్తుంది. ఇక బ్లేక్ తన కంట్రోల్లోకి వచ్చి తను ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే తన ఫ్యామిలీకి తన వల్లే హాని జరుగుతుందని బ్లేక్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. బ్లేక్ డోర్ ఓపెన్ చేయగానే వెంటనే వుల్ఫ్మెన్ బ్లేక్ మీద దాడి చేస్తాడు. ఇంకా వుల్ఫ్మెన్కి బ్లేక్కి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో బ్లేక్ చాలా కష్టపడి వుల్ఫ్మెన్ని చంపేస్తాడు. అయితే ఆ వుల్ఫ్మెన్ చేతికి ఒక టాటూ ఉంటుంది. దాన్ని చూసిన బ్లేక్కి ఆ వుల్ఫ్మెన్ ఎవరో కాదు తన ఫాదర్ అని అర్థమవుతుంది. తన ఫాదర్ని తనే చంపేసుకున్నానని బ్లేక్కి బాధేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బ్లేక్ పూర్తిగా వేర్వుల్ఫ్ లాగా మారిపోతాడు. మరోవైపు బాగా భయపడిపోతున్న జింజర్ని చార్లెట్ ఓదారుస్తుండగా సడన్గా కరెంటు పోతుంది. ఆ టైంలో కిటికీ దగ్గర పూర్తిగా వేర్వుల్ఫ్ లాగా మారిపోయిన బ్లేక్ని చూసి చార్లెట్ బాగా భయపడిపోతుంది. ఎట్ ఏ టైం తనకి బాధ కూడా వేస్తుంది. బ్లేక్ లోపలికి వస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తాడేమో అని చార్లెట్ ఒక కత్తిని తీసుకుంటుంది. కానీ బ్లేక్ అప్స్టేర్స్ నుంచి ఇంట్లోకి వస్తాడు. చార్లెట్ తెలివిగా బ్లేక్ని ఇంట్లోనే ఉంచి డోర్ వేసేస్తుంది. ఇక వెంటనే జింజర్ని తీసుకుని గ్యారేజ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేస్తుంది. బ్లేక్ ఇంటి నుంచి బయటకు వచ్చి గ్యారేజ్ డోర్ కింద మట్టిని తవ్వి లోపలికి ఎంటర్ అవుతాడు. చార్లెట్ అండ్ జింజర్ నార్మల్ హ్యూమన్స్, సో వాళ్ళకి ముందు ఏముందో చీకట్లో కనిపించదు. బట్ బ్లేక్ వుల్ఫ్ లాగా మారిపోయాడు కదా, సో అతనికి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ క్లియర్గా కనిపిస్తుంటారు. బ్లేక్ వాళ్ళని పట్టుకుందామని ముందుకు అడుగు వేయడంతో అతని కాలు చార్లెట్ పెట్టిన ట్రాప్లో ఇరుక్కుంటుంది. ఇక వెంటనే చార్లెట్ జింజర్ని తీసుకుని గరాజ్ నుంచి బయటకు వచ్చి అడవిలోకి పారిపోతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని పరిగెడుతుంటుంది. కానీ బ్లేక్ ట్రాప్లో ఇరుక్కున్న తన కాలిని కొరికేసుకుని చిన్నగా పాక్కుంటూ బయటకు వచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళని వేటాడడం స్టార్ట్ చేస్తాడు. పరిగెడుతూ వెళ్తున్న చార్లెట్ అండ్ జింజర్ ఇంతకుముందు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వస్తారు. అక్కడ డెరిక్ యొక్క గన్ ఉండడంతో చార్లెట్ ఆ గన్ తీసుకుంటుంది. అప్పటికే బ్లేక్ ఆ ప్రదేశానికి వచ్చేసి ఉంటాడు. ఇక చార్లెట్ జింజర్ని తీసుకుని పక్కనే ఉన్న హంటింగ్ బ్లైండ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. వాళ్ళని చంపడం కోసం బ్లేక్ కూడా దానిపైకి ఎక్కుతాడు. చార్లెట్ అతన్ని చంపడానికి గన్ రెడీగా పెట్టుకుని ఉంటుంది. కానీ బ్లేక్ అంటే తనకి చాలా ఇష్టం, సో అతన్ని చంపడానికి అసలు మనసు రాదు. అప్పుడు జింజర్ బాధతో డాడీ ఇదంతా ముగిసిపోవాలని కోరుకుంటున్నాడు, సో షూట్ చేసేయమని చెప్తుంది. బ్లేక్ అటాక్ చేయబోతుండగా ఇక చార్లెట్ అతన్ని షూట్ చేస్తుంది. కట్ చేస్తే చార్లెట్ అండ్ జింజర్ కొన ఊపిరితో ఉన్న బ్లేక్ని చూస్తూ చాలా బాధపడుతుంటారు. ఇక్కడితో మూవీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. ఈ స్టోరీ అంతా వినేశారు కదా, ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.